పాక్ ని డైవర్ట్ చేసి దెబ్బ కొట్టింది భారత్. ఈ నెల 10-11న రష్యా విక్టరీ డే వేడుకలున్నాయి. రష్యా విక్టరీ డే వేడుకల తర్వాత ఇండియా నుంచి అటాక్స్ ఉంటాయన్న లీక్లు వచ్చాయి. పాకిస్తాన్ కూడా అదే ఊహించింది. కానీ అంతకు ముందే డైవర్ట్ చేసి ఆపరేషన్ సింధూర్తో అటాక్స్ చేసింది భారత ఆర్మీ. ఇవాళ ఇండియా మొత్తం మాక్ డ్రిల్స్ ఏర్పాటు చేశారు. మాక్ డ్రిల్స్ తర్వాత భారత్ రియాక్షన్ ఉండొచ్చని పాక్ ఎక్స్పెక్ట్ చేసింది. కానీ అంతకు ముందే పాక్కి దిమ్మ తిరిగేలా దెబ్బ కొట్టింది ఇండియన్ ఆర్మీ. మాక్ డ్రిల్స్ తర్వాత అటాక్స్ ఉంటాయని ఊహించిన పాకిస్తాన్కి మైండ్ బ్లాంక్ అయిపోయింది. పాక్ పీఓకేలోని 9 ఉగ్రవాద స్థావరాలపై గురి తప్పకుండా అటాక్స్ చేసి ఉగ్ర స్థావరాల్ని మట్టుబెట్టేసింది భారత ఆర్మీ. ఆపరేషన్ సింధూర్తో పాక్ వణికిపోతోంది. ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితి. పైగా అన్ని దేశాల నుంచి భారత్ చేస్తున్న ఉగ్రవాద నిర్మూలన చర్యలకు ప్రశంసలు దక్కుతున్నాయి. మొత్తానికి 15 రోజుల్లోనే ప్రతీకార దాడులకు దిగిన భారత్ పాకిస్తాన్లో 4, పీఓకేలో 5 టెర్రరిస్టుల స్థావరాలపై ఎయిర్ స్ట్రైక్ చేసి తన సత్తా ఏంటో చూపించింది. ఆపరేషన్ సింధూర్తో బెంబేలెత్తిపోయిన పాక్ ఇప్పుడేం చెయ్యాలో తెలియని డిఫెన్స్లో పడిపోయింది.